హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. సో వెక్టార్స్లో ఈరోజు లాస్ట్ లెక్చర్ వెక్టార్ ప్రోడక్ట్. సో టైప్స్ ఆఫ్ వెక్టార్స్ చూసాము, అలాగే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ కూడా అయిపోయింది. సో లాస్ట్ మనం వెక్టార్ ప్రోడక్ట్స్లోకి వద్దాం. సో వెక్టార్ ప్రోడక్ట్ అంటే వెక్టార్లో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, అసలు అవి ఏంటి చూద్దాము. చాలా చాలా ఈజీ టాపిక్, చాలా చిన్న టాపిక్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద క్లాస్ టుడే. So vector product, and by the way, this is your master teacher for physics, KRD ma'am. So vector product అనేది మనం రెండు రకాల వెక్టార్ ప్రొడక్ట్స్ ఉంటాయమ్మా మనకి. ఒకటి స్కేలార్ ప్రొడక్ట్, రెండోది వెక్టార్ ప్రొడక్ట్. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనేది బేసికల్గా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అంటే వెక్టార్స్ని మల్టిప్లై చేయడము. మీకు తెలుసు, వెక్టార్స్ని నార్మల్ నంబర్స్ని యాడ్ చేసినట్లు యాడ్ చేయలేము, నార్మల్ నంబర్స్ని మల్టిప్లై చేసినట్లు చేయలేము, బికాస్ వాటికి డైరెక్షన్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది. సో ప్రతిదీ డైరెక్షన్తో పాటు చేయాలన్నమాట. సో మల్టిప్లికేషన్ కూడా డైరెక్షన్తో పాటు చేస్తాం. అయితే వెక్టార్స్లో ఇంకా డివిజన్ కూడా ఉంది మేడం అని అడగకండి, వెక్టార్స్లో డివిజన్ ఉండదు. వెక్టార్స్లో మనం ఏదైతే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ చూసామో అదే డివిజన్ ఆఫ్ వెక్టార్స్ అనమాట. సో అది ఆల్రెడీ ఫినిష్ చేసాము, ఇంకా లాస్ట్ టాపిక్ ఉంది. సో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మనకి రెండు రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి స్కేలార్ ప్రోడక్ట్, రెండోది వచ్చేసి వెక్టార్ ప్రోడక్ట్. అదేంటి మేడం వెక్టార్ ప్రొడక్ట్స్, వెక్టార్ కదా, స్కేలార్ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడండి, మీకే అర్థమవుతుంది. సో స్కేలార్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డాట్ ప్రోడక్ట్. స్కేలార్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డాట్ ప్రోడక్ట్, అండ్ వెక్టార్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రాస్ ప్రోడక్ట్. సెపరేట్గా డాట్ ప్రోడక్ట్ మీద, క్రాస్ ప్రోడక్ట్ మీద ఎంసెట్లో మనకి బిట్స్ వస్తాయా? చాలా తక్కువ. కానీ ఈ స్కేలార్ ప్రోడక్ట్ అనేది బీభత్సంగా వాడతాము. ఎక్కడ? వర్క్ డన్, పవర్, వీటిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వెక్టార్ ప్రోడక్ట్, ఈ స్కేలార్ ప్రోడక్ట్ వాడతాం. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో టార్క్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ మూమెంట్ టౌ ఈజ్ ఈక్వల్ టు m బార్ క్రాస్ p బార్, అలాగే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ కనుక్కోవడానికి p బార్ క్రాస్ e బార్. సో ఎక్కడ వెక్టార్స్ ఉంటే మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఈ ప్రోడక్ట్స్ ఉపయోగపడతాయి. సో ఇవి నేర్చుకోవడం ఎందుకు, వెక్టార్స్ని నేను ఇంత డీటెయిల్డ్గా ఇన్ని క్లాసులు ఎందుకు తీసుకుంటున్నాను, ఏంటి మా ఈ మేడం ఇన్ని క్లాసులు తీసుకుంటుంది, టప్ మనం లేపేచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ వెక్టార్స్ నాలెడ్జ్ లేకపోతే ఫిజిక్స్లో చాలా 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 టాపిక్స్ ప్రాబ్లమ్స్ చేయడం మీకు కష్టమైపోతుంది. సో ఖచ్చితంగా బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి. సో లెట్ us స్టార్ట్ విత్ ద స్కేలార్ ప్రోడక్ట్. ఫస్ట్ స్కేలార్ ప్రోడక్ట్ ఫినిష్ చేద్దాము, తర్వాత వెక్టార్ ప్రోడక్ట్ ఫినిష్ చేద్దాం. ఓకే, స్కేలార్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్తాం. దీంట్లో ఈ స్లైడ్లోనే ఎందుకు అంత కన్ఫ్యూజన్. ఎనీవే, స్కేలార్ ప్రోడక్ట్కి వెక్టార్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ కూడా వెక్టార్స్నే మల్టిప్లై చేస్తాము, ఇక్కడ కూడా వెక్టార్స్నే మల్టిప్లై చేస్తాం. కానీ రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ గనక స్కేలార్ అయితే దానిని స్కేలార్ ప్రోడక్ట్ అంటాము. రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు నీకు వచ్చిన ఆన్సర్ రిజల్ట్ గనక వెక్టారే అయితే అప్పుడు దానిని మనం వెక్టార్ ప్రోడక్ట్ అంటాము. సో లెట్ us స్టార్ట్ విత్ స్కేలార్ ప్రోడక్ట్. స్కేలార్ ప్రోడక్ట్, దీనినే మనము ఏమంటాము? డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ ఎందుకంటాము అంటే, ఈ ప్రోడక్ట్ని సింబల్ చేయడానికి, ఈ మల్టిప్లికేషన్ని సింబలైజ్ చేయడానికి మనము డాట్ అనే సింబల్ని వాడతాం, అందుకే దీనిని డాట్ ప్రోడక్ట్ అంటారు. సో స్కేలార్ ప్రోడక్ట్ లేదా డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? వెరీ సింపుల్గా చెప్పాలి అంటే, ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ అనేవి రెండు వెక్టార్స్ అయితే గనక, రెండు వెక్టార్స్ ఓకే సరే, అయితే ఏంటి, ఈ రెండింటిని మనం ప్రొడక్ట్ చేస్తాము. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు ఏ బార్ డాట్ పెడతాను, బికాస్ దీని సింబల్ డాట్ కాబట్టి, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బి కాజ్ థీటా. చూడండి, ఇక్కడ మీకు ఏ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, బి అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్. సేమ్ దీనినే మనము మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్ కాజ్ థీటా అని రాయొచ్చు కదా. నిన్నటి క్లాస్లో ఆల్రెడీ చెప్పాను మీకు, ఏ అన్నా మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అన్నా ఒకటే. సో ఏ అనేది ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ, బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బి. ఆ రెండిటి మధ్యలో యాంగిల్ థీటా అయితే కనుక
కాస్ థీటాతో మల్టిప్లై చేస్తాము. సో ఇదే డెఫినేషన్ కూడా. డెఫినేషన్ ఎలాగో మీరు మీ బుక్స్లో దొరుకుతుంది, మీకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బార్ అండ్ బి బార్ రెండు వెక్టార్స్, ఈ రెండిటి మధ్యలో యాంగిల్ థీటా అయితే కనుక ఏ బార్ యొక్క ఏ ఇంటూ బి యొక్క కాస్ థీటా, బి యొక్క కాస్ కాంపనెంట్. సో ఇక్కడ మీనింగ్ ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏని మాగ్నిట్యూడ్ ఆఫ్ బి యొక్క కాస్ కాంపనెంట్. మీరు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి, రిజాల్వ్ చేయొచ్చు కదా, బికాస్ బి బార్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్. సో ఇటువైపు వచ్చేదేంటి నాకు బి కాస్ థీటా, నెక్స్ట్ ఇటు వచ్చేదేంటి బి సైన్ థీటా, రైట్. సో ఇప్పుడు మనం దేన్ని మల్టిప్లై చేస్తున్నాం చూడండి, ఏ మీద ఏదైతే కాంపనెంట్ ఉందో ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తున్నాము. ఓకే, అండ్ మీరు మోర్ ఓవర్ గమనించాల్సింది ఏ బి కాస్ థీటా, ఏ అనే దానికి డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. బి అనే దానికి డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. నేను ముందే చెప్పాను సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటాకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో దాని ప్రకారం మీరు ఒకసారి చూస్తే కనుక ఇవన్నీ మ్యాగ్నిట్యూడ్లే, ఇక్కడ ఎక్కడా డైరెక్షన్ లేదు. అంటే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ దెన్ దట్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ స్కేలార్ ప్రొడక్ట్. నేను షార్ట్ కట్ మెథడ్లో చెప్పాను. ఒరిజినల్గా చెప్పాలి అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ magnitude of A and magnitude of B multiplied by cos of the angle between them. Definition అర్థమైందా? The product of magnitude of A, magnitude of B multiplied by cos of the angle between them. ఇది కరెక్ట్. బట్ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మంచి విషయం ఏంటి అంటే the result of product of two vectors, the result of product of two vectors is a scalar quantity, is a scalar in scalar product or dot product. డాట్ ప్రొడక్ట్లో ఉన్న విశేషం ఏంటయ్యా, డాట్ ప్రొడక్ట్లో ఉన్న విశేషం ఏంటంటే నువ్వు రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ స్కేలార్ వస్తుంది. రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ స్కేలార్ వస్తుంది. సో ఏ బార్ డాట్ బి బార్ రాసాము, బాగానే ఉంది. బి బార్ డాట్ ఏ బార్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. బి బార్ డాట్ ఏ బార్, బి బార్ డాట్ ఏ బార్ కూడా బిఏ కాస్ థీటా, బికాస్ ఇప్పుడు ఏని మనం టూ కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తాము. చూడండి సేమ్ ఏ బి రాస్తాను నేను, ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బి బార్, ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ థీటా. ఇందాక ఏం చేసాము, ఏని రెండు కాంపనెంట్స్గా రిజాల్వ్ చేసాం. ఇప్పుడు ఇందాక ఏం చేసాము, బిని రెండు కాంపనెంట్స్గా రిజాల్వ్ చేసాం. ఇప్పుడు ఏని రెండు కాంపనెంట్స్గా రిజాల్వ్ చేద్దాము. సో ఏని రెండు కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తే థీటాని ఆనుకుని ఉన్నది ఎప్పుడు కూడా కాస్ కాంపనెంట్, దానికి పర్పెండిక్యులర్గా వచ్చేది సైన్ కాంపనెంట్. సో ఇప్పుడు నేను దేన్ని మల్టిప్లై చేయాలి, ఏవైతే ఓవర్లాప్ అవుతున్నాయో దాన్నే కదా మల్టిప్లై చేయాలి. సో బిఏ కాస్ థీటా అండ్ మాగ్నిట్యూడ్ కదా, ఏబి కాస్ థీటా చేసిన బిఏ కాస్ థీటా చేసిన ఆన్సర్ ఒకటే. కరెక్టా రాంగా? లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆల్సో. బిఏ కాస్ థీటా. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మీకు డాట్ ప్రొడక్ట్ తెలియాలి, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 3i క్యాప్ కామా బి బార్ ఈజ్ ఈక్వల్ టు 4 బి ఈజ్ ఈక్వల్ టు 4 దీనికి కూడా ఐఏ తీసుకోవాలి, 4i క్యాప్. థీటా వాల్యూ ఒక 30 degrees తీసుకుందాం, 60 degrees తీసుకుందాం, కాజ్ 60 degrees తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏ బార్ డాట్ బి బార్ చేస్తాను. ఏ బార్ డాట్ బి బార్ చేయాలి అంటే 3i క్యాప్ ఇంటూ 4i క్యాప్. నేను ఇంకా ఫ్యూచర్లో చెప్తాను. ఐ డాట్ ఐ వాల్యూ 1. సో 3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ కదా, నాకు డైరెక్షన్ కూడా అక్కర్లేదు. మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి. ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత 3, బి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత 4, కాజ్ 60 degrees. సో కాజ్ 60 1/2, 2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 6 వచ్చింది, రైట్. ఇప్పుడు బి బార్ డాట్ ఏ బార్ చేయండి. బి బార్ డాట్ ఏ బార్, బి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత 4, ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ 3, కాజ్ 60 degrees. ఇది కూడా ఆన్సర్ 6 వచ్చిందా లేదా?
cos 60 1/2, 2 క్యాన్సిల్, ఆన్సర్ 6. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది a బార్ డాట్ b బార్ ఈజ్ ఈక్వల్ టు b బార్ డాట్ a బార్. సో మీరు ఏబీ కాస్ థీటా రాసిన, బిఏ కాస్ థీటా రాసిన ఆన్సర్ సేమ్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ స్కేలార్ ప్రొడక్ట్ చూద్దాం. సమ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ స్కేలార్ ప్రొడక్ట్. స్కేలార్ ప్రొడక్ట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏం అబ్జర్వ్ చేసాము, స్కేలార్ ప్రొడక్ట్. ఇట్ అంటే ఏంటి, ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇట్ అంటే మనము రాద్దాం, పేరు పూర్తిగా రాస్తాను. స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్. ఫస్ట్ పాయింట్, ఇట్ ఒబేస్ కమ్యూటేటివ్ లా. ఇట్ ఒబేస్ కమ్యూటేటివ్ లా అంటే ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. అవునా, కమ్యూటేటివ్ లా ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం కదా, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. ఇదే కాదు, ఇది డిస్ట్రిబ్యూటివ్ లాని కూడా ఒబే చేస్తుంది. ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్. ఇది కూడా ఒబే చేస్తుంది. సో మనకి అన్ని లాస్ ఒబే అవుతాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వెళ్దాం. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని చూసుకుంటే గనక, ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టార్స్, ఇన్ కేస్ ఆఫ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్, ఆర్థోగోనల్ వెక్టార్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, వెన్ థీటా ఈజ్ లెస్ దాన్ 90 degrees, థీటా లెస్ దాన్ 90 degrees అయినప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఏమవుతుంది, ఇట్ విల్ బి పాజిటివ్. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే ఏ బార్ డాట్ బి బార్ విల్ బి ఈక్వల్ టు 0. ఇది మనం యూజువల్గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అప్లై చేస్తాము. అలాగే థీటా గ్రేటర్ దాన్ 90 degrees అయితే గనక ఏ బార్ డాట్ బి బార్ విల్ బి నెగిటివ్. అంటే లెస్ దాన్ నెగిటివ్ అని రాద్దాము. పైన అలా రాసాం కదా, అలాగే రాద్దాం. ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ ఏమవుతుంది, గ్రీన్ కలర్, నెగిటివ్ అవుతుంది. బట్ ఎనీవే ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే, ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్, యాంటీ ప్యారలల్, ఆర్థోగోనల్ వెక్టార్స్ గురించి ఒకసారి చూద్దాము. ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టార్స్, రెండు వెక్టార్స్ ప్యారలల్ వెక్టార్స్ అయితే గనక ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి కాస్ 0 కదా. ప్యారలల్ వెక్టార్స్ అనగానే మైండ్లోకి రావాలి థీటా ఇజ్ ఈక్వల్ టు 0 degrees. సో ఆన్సర్ ఎంత అయింది మనకి, ఏబి. సో సింపుల్గా ప్యారలల్ వెక్టార్స్ విషయంలో సింపుల్గా మ్యాగ్నిట్యూడ్స్ని మల్టిప్లై చేస్తే చాలు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్కి వద్దాం. ఇన్ కేస్ ఆఫ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అనగానే ఏం గుర్తుకు రావాలి, థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అనగానే అంకుల్ గుర్తు రాకూడదు. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees వేస్తే కనుక ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ 180 degrees. కాస్ 180 -1. సో మైనస్ ఏబి చేస్తే సరిపోతుంది. ఇక్కడ ప్లస్ ఏబి చేస్తే సరిపోతుంది. ఇక్కడ సింపుల్గా మైనస్ సింబల్ పెట్టుకుంటే సరిపోతుంది. డిడ్ యూ గెట్ ఇట్? సరే, అయిపోయింది. ఇప్పుడు ఆర్థోగోనల్ వెక్టార్స్కి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే ఏంటి, ఐడియా ఉందా? ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే ఏం లేదమ్మా, పర్పెండిక్యులర్ వెక్టార్స్. సో ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే థీటా 90 degrees అవుతుంది. సో ఆర్థోగోనల్ వెక్టార్స్ విషయంలో ఏ బార్ డాట్ బి బార్ విల్ బి ఈక్వల్ టు 0 బికాస్ కాస్ 90 0 కదా. ఇది మనం ప్రాబ్లమ్స్లో వాడతాము. ఏదైనా రెండు వెక్టార్స్ ఇస్తారు, ఒక అన్నోన్ క్వాంటిటీ ఇచ్చి ఇఫ్ దే ఆర్ పర్పెండిక్యులర్ వెక్టార్స్ ఫైండ్ ద అన్నోన్ క్వాంటిటీ అని ఇస్తారు. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఇఫ్ పీ బార్ అండ్ క్యూ బార్ ఆర్ perpendicular to each other.
ఒక్కొక్క దానికి రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అండ్ గివెన్ p bar is equal to 3i cap plus 4j cap minus k cap, and q bar is equal to ai cap plus 2j cap minus 4k cap. ప్లస్ పడదాం, మైనస్ ప్లస్ ఏదైనా. నేను ఇంకా మీకు చెప్పాలి, చెప్పిన తర్వాత చెయ్యొచ్చు, బట్ ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపించాలని చూపిస్తున్నాను. సో ఇది క్వశ్చన్ అమ్మ. క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఈ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే అది కూడా పూర్తి చేయాలి కదా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఈ ఏ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మనకి క్వశ్చన్లో ఇచ్చిన హింట్ ఏంటంటే ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఎప్పుడైతే రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయో వాటి డాట్ ప్రొడక్ట్ జీరో అయిపోతుంది. సో పీ బార్ ప్లేస్లో 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ మైనస్ k క్యాప్ డాట్ ai క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 4k క్యాప్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఈ రెండింటి డాట్ ప్రొడక్ట్ చేస్తాం. డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలి తెలియాలి అంటే మీకు ఇప్పుడు అసలు ఐజేకేల్ని ఎలా మల్టిప్లై చేయాలి చూద్దాము. అది చూసాక మళ్ళీ దీని దగ్గరకు వస్తాను. ఓకే, సో ఐజేకేల్ని ఎలా మల్టిప్లై చేయాలి చెప్పాక మళ్ళీ దీని దగ్గరకు వస్తాను. సో ఒక్కసారి చూడండి. డాట్ ప్రొడక్ట్ ఇన్ కేస్ ఆఫ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే స్కేలార్ ప్రోడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్ ఏదైనా రాసుకోండి. స్కేలార్ ప్రొడక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్. ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అంటే ఏంటి? ఐజేకే గుర్తుందా? నిన్నటి క్లాస్లో చెప్పాను. సో ఐజేకేల విషయంలో డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తాము దానికంటే ముందు సెల్ఫ్ ప్రోడక్ట్ అనేది ఒకటి చెప్తాను చూడండి అమ్మా. ఓకే, సెల్ఫ్ ప్రోడక్ట్ ఓకే, దీని తర్వాత అయినా చెప్పచ్చు. ఎనీవే, సో స్కేలార్ ప్రోడక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్. సో నేను ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నాకు ఐ డాట్ జే, జే డాట్ కే, కే డాట్ ఐ, ఇంకా ఇలా అన్ని రకాలుగాను నేను టెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ప్రతి రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది? సో ఐ డాట్ ఐ, జే డాట్ జే ఇవన్నీ రాయాలి అంటే ఏ డాట్ బి, అవునా? ఏ డాట్ బి మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ కాజ్ ఐకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? ఐ అనేది అలాంగ్ ఎక్స్ యాక్సిస్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 0. సో కాజ్ 0 రాస్తాం. మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ వాల్యూ ఎవరైనా చెప్పగలరా? నిన్నటి క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. ఇదే నేను కాన్సెప్ట్ మీరు డెఫినెట్గా మర్చిపోతారు. చాలామంది మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ అంటే ఏంటి అని ఆలోచించడం మొదలు పెడతారు. ఐజేకేలు ఏంటి? యూనిట్ వెక్టార్స్. యూనిట్ వెక్టార్ డెఫినేషన్ ఏంటి? దాని మ్యాగ్నిట్యూడ్ 1. యూనిట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1. ఐ మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ ఎంత? 1. సో 1 into cos 0 వాల్యూ 1. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 1. సో ఐ డాట్ ఐ వాల్యూ 1. సిమిలర్లీ మాడ్యులస్ ఆఫ్ జే క్యాప్ cos 0, బికాస్ జేకి మధ్యలో 0 degrees ఉంటుంది. ఇది కూడా 1ఏనా? సిమిలర్లీ మాడ్యులస్ ఆఫ్ కే క్యాప్, కేకి మధ్యలో యాంగిల్ 0. సో ఇది కూడా ఆన్సర్ 1 వచ్చింది. అంటే డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే ఏమైపోతాయి? 1. ఇంకేం మిగలదు, 1 అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దానికి రండి. ఐ డాట్ జే అంటే మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్, మాడ్యులస్ ఆఫ్ జే క్యాప్. ఐకి జేకి మధ్యలో యాంగిల్ ఎంత? ఐ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, జే అలాంగ్ వై యాక్సిస్. ఐకి జేకి మధ్యలో యాంగిల్ ఎంత? 90 degrees. సో కాస్ 90 degrees, ఆన్సర్ 0. సిమిలర్లీ జేకి కేకి మధ్యలో యాంగిల్ 90 degrees, ఆన్సర్ 0. కేకి ఐకి మధ్యలో యాంగిల్ 90 degrees, ఆన్సర్ 0. అంటే డాట్ ప్రొడక్ట్ ఎంత ఈజీ చూడండి. ఐని ఐతో, జేని జేతో, కేని కేతో మాత్రమే మల్టిప్లై చేయాలి, ఇంకేమి చేయక్కర్లా. ఐని ఐతో, జేని జేతో, కేని కేతో మల్టిప్లై చేయడమే.
ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి రండి. ఈ ఎగ్జాంపుల్లో మనము ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేయాలి, అవునా? ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఏమేం చేస్తే సరిపోతుందని చెప్పాను? ఐని ఐతో, దీన్ని దీంతో చేస్తే చాలు. దీన్ని దీంతో చేయాలి అంటే ఐ డాట్ జే 0, దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి అంటే ఐ డాట్ కే 0. సో ఐని ఐతో, జేని జేతో, కేని కేతో మల్టిప్లై చేయడమే. 3 ఇంటూ ఏ 3a, ఐ డాట్ ఐ 1, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 4 2s are 8, j డాట్ j 1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ 1 ఉంది కదా, 1 ఇంటూ 4 4, k డాట్ k 1 is equal to 0. చూసారా, డాట్ ప్రొడక్ట్ అంత ఈజీ ఇంకొకటి ఉండదమ్మా. ఇంకా మిగతా ఏం చేయక్కర్లే, బికాస్ అన్నీ 0 అయిపోతాయి. కేవలం ఐని ఐతో మల్టిప్లై చేయండి, 4 జేని జేతో, కేని కేతో. దట్స్ ఇట్. 3a is equal to -4, a is equal to -4/3. ఇది క్వశ్చన్కి ఆన్సర్. డాట్ ప్రొడక్ట్ చేయడం వచ్చిందా? డాట్ ప్రొడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డాట్ ప్రొడక్ట్ అనేది వర్క్ పవర్లో ఎక్కువగా వాడతాము డాట్ ప్రొడక్ట్ని. సో కొంచెం డాట్ ప్రొడక్ట్ చాలా ఈజీ కూడా కదా, పెద్ద కష్టమే ఉంది ఇందులో, అంత వెరీ ఈజీ. డాట్ ప్రొడక్ట్లో ఇంకొంచెం ముందుకెళ్తే గనక సెల్ఫ్ డాట్ ప్రొడక్ట్ చూద్దాం. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ సెల్ఫ్ వెక్టార్స్. ఇది ఒక చిన్న కాన్సెప్ట్. ఇవన్నీ కూడా ఎప్పుడైనా అడగచ్చు, ఏదైనా ఛాన్స్ ఉంది అని నేర్చుకోవడం అనమాట. సెల్ఫ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? సెల్ఫ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? దేన్ని దాంతోనే మల్టిప్లై చేయడము. సో ఏ బార్ అనేది ఉందనుకోండి, మళ్ళీ ఏ బార్ని ఏ బార్తోనే డాట్ ప్రొడక్ట్ చేస్తాను. ఏని ఏతోనే మల్టిప్లై చేయడము అంటే ఏకి మధ్యలో యాంగిల్ ఏముంటుంది? 0 కదా. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ కాస్ 0. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే ఏ కదా, ఏ కాస్ 0 వాల్యూ 1 కాబట్టి a స్క్వేర్. సెల్ఫ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఏమవుతుంది? స్క్వేర్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దోస్ వెక్టార్స్. ఇది మనకి డాట్ ప్రొడక్ట్కి సంబంధించి. అయితే డాట్ ప్రొడక్ట్లో ఇంకొంచెం చిన్న పాయింట్ ఒకటి నేర్చుకోవాలి అంటే కనుక, మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఇలా అడుగుతారమ్మా. ఫైండ్ ద కాంపోనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్. అలాగే ఫైండ్ ద కాంపోనెంట్ ఆఫ్ క్యూ బార్ అలాంగ్ పీ బార్. పీ బార్ అలాంగ్ క్యూ బార్, క్యూ బార్ అలాంగ్ పీ బార్. అంటే ఇక్కడ మనకి బేసికల్గా 2 వెక్టార్స్ ఉన్నాయి, పీ బార్ అండ్ క్యూ బార్, రైట్? సో మనము 2 వెక్టార్స్ని ఏదో కొంత యాంగిల్లో తీసుకుందాం. ఇది పీ బార్ అనుకుందాము, ఇది క్యూ బార్ అనుకుందాము. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఏదో ఒక తీటా తీసుకుందాం. క్వశ్చన్ ఏమడిగారు చూడండి. కాంపోనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్. పీ యొక్క కాంపోనెంట్ క్యూ బార్ వైపు ఉండాలి. కాంపోనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్. సో ఇప్పుడు మనం ఎవరిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలి? పీని కదా 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలి. బికాస్ కాంపోనెంట్ ఆఫ్ పీ అని అడిగారు అంటే పీని 2 ముక్కలుగా చేయాలి. 2 ముక్కలుగా చేస్తే ఇటు తీటాని ఆనుకుని ఉంది కాబట్టి పీ కాస్ తీటా, ఇంకొకటి ఏమవుతుందమ్మా? పీ సైన్ తీటా, రైట్? సో కాంపోనెంట్ ఆఫ్ పీ అలాంగ్ క్యూ బార్ ఏముంది? పీ కాస్ తీటా. అంటే నిన్ను క్వశ్చన్లో ఏమడిగారు? పీ కాస్ తీటా ఫైండ్ అవుట్ చెయ్యమ్మా అని అడిగారు. వెలిగిందా? క్వశ్చన్లో ఏమడిగారు? కాంపోనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్. క్యూ బార్ మీద ఉన్న పీ యొక్క కాంపోనెంట్ ఏంటి? పీ కాస్ తీటా నిన్ను అడిగారు. పీ కాస్ తీటా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి తెలుసు, పీ బార్ డాట్ క్యూ బార్ ఇజ్ ఈక్వల్ టు పీ క్యూ కాస్ తీటా. ఇక్కడ నుంచి పీ కాస్ తీటా కావాలి. సో పీ బార్ డాట్ క్యూ బార్ బై క్యూ వస్తుంది కదా, పీ కాస్ తీటా అక్కడ ఉంది కాబట్టి బై క్యూ రాయొచ్చు, మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. క్లియర్? ఇది కాంపోనెంట్ ఆఫ్ పీ బార్ అలాంగ్ క్యూ బార్. కాంపోనెంట్ ఆఫ్ క్యూ బార్ అలాంగ్ పీ బార్ అడిగారు. మళ్ళీ డయాగ్రామ్ గీసుకోండి. సో మళ్ళీ ఇది మన పీ బార్, ఇది మన క్యూ బార్, రెండిటికి మధ్యలో యాంగిల్ తీటా. ఈసారి ఎవరిని 2 ముక్కలుగా చేయాలి? క్యూ బార్ని. క్యూ యొక్క కాంపోనెంట్ అని అడిగారు. సో ఈ టైం వస్తుంది మనకి క్యూ కాస్ తీటా అండ్ పర్పెండిక్యులర్గా ఉండేది క్యూ సైన్ తీటా. నిన్ను క్వశ్చన్లో ఏమడిగారు? క్యూ యొక్క కాంపోనెంట్ విచ్ ఈజ్ అలాంగ్ పీ అని అడిగారు.
సో క్యూ కాస్ తీటా ఎంతమ్మా అని అడిగారు. సో క్యూ కాస్ తీటా కావాలి అంటే పీ బార్ డాట్ క్యూ బార్ బై పీ రాస్తే సరిపోతుంది కదా. సో ప్రోడక్ట్ డాట్ ప్రొడక్ట్ చేస్తారు బై మాడ్యులస్ ఆఫ్ క్యూ లేదా మాడ్యులస్ ఆఫ్ పీ. నేను ఇక్కడ బార్ పెట్టలేదు అంటే ఏంటి, ఇది మ్యాగ్నిట్యూడ్ గుర్తుపెట్టుకోండి. పీ బార్ డాట్ క్యూ బార్ బై మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్ అని అర్థం. దీనికి మీనింగ్ సేమ్. అలాగే పీ బార్ డాట్ క్యూ బార్ బై మాడ్యులస్ ఆఫ్ పీ బార్. మాడ్యులస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసు కదా, √(x² + y² + z². మాడ్యులస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, √(x² + y² + z². గుర్తుందా లేదా, నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాము. అలాంగ్ కాకుండా పర్పెండిక్యులర్ అని అడిగారు అనుకోండి, అప్పుడు పీ సైన్ తీటా క్యూ సైన్ తీటా తీసుకుంటాం. అవి మనకి సైన్ తీటా కావాలంటే క్రాస్ ప్రొడక్ట్లో వస్తాయి. సో ప్రస్తుతానికి ఇంతవరకు నేర్చుకుంటే చాలు. హ్యావ్ యూ అండర్స్టూడ్ అబౌట్ డాట్ ప్రొడక్ట్? డాట్ ప్రొడక్ట్ గురించి అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. లెట్ us take a small example problem. Let us take a small example problem. If a force of F bar is equal to 3I cap minus 2J cap plus K cap acts on a body and displaces it from R1 bar is equal to 2I cap minus 3J cap minus 2K cap and R2 and కాదు 2 ఫ్రమ్ వచ్చినప్పుడు 2 రావాలి కదా, ఇంగిల్ పీస్. to R2 bar is equal to 3I cap plus 2J cap plus 6K cap. Then find the work done. ఇది క్వశ్చన్. వర్క్ డన్ అనగానే మీకు బేసిక్ ఫార్ములా తెలియాలి. అదేంటి మేడం మీరు ఇంకా వర్క్ డన్ చెప్పలేదు కదా, అప్పుడే ఎలా చెప్పేస్తున్నారు ప్రాబ్లమ్స్? వర్క్ డన్ అనేది 9th క్లాస్లో నేర్చుకుంటారు. సో బేసిక్ ఫార్ములా తెలియాలి. వర్క్ డన్ బేసిక్ ఫార్ములా ఏంటమ్మా? ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఫోర్స్ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్, కానీ రెండిటికి డాట్ ప్రొడక్ట్ వేస్తే వర్క్ డన్ వస్తుంది. సో ఫోర్స్ నాకు తెలుసు, మరి డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుంది? వి నో దాట్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఎవరికైనా గుర్తుందా కైనమెటిక్స్? డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. అయిపోయింది కేల్కతం. ఫైనల్ పొజిషన్ అంటే అదే కదా, 3I cap plus 2J cap plus 6K cap minus 2I cap minus 3J cap minus 2K cap. సో సబ్ట్రాక్ట్ చేయండి. ఐని ఐతో, జేని జేతో, కేని కేతోనే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాము. గుర్తుంది కదా. సో 3I minus 2I ఎంత అయింది? ప్లస్ I ప్లస్ 2J minus J, సో minus J cap ప్లస్ 6K cap minus 2K cap, సో ప్లస్ 4K cap. ప్రాబ్లమ్ సాల్వ్. ఎస్ బార్ వచ్చేసింది. ఇంకా వర్క్ డన్ కావాలి. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత? 3I minus 2J plus K cap డాట్ డిస్ప్లేస్మెంట్ ఎంత? I cap minus J cap plus 4K cap, రైట్? సో ఇది మన డాట్ ప్రొడక్ట్. ఐని ఐతో, జేని జేతో, కేని కేతో డాట్ ప్రొడక్ట్ చేయండి. 3 1s time 3, I డాట్ I ఎంత? 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, J డాట్ J 1, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4, K డాట్ K 1. సో ఆన్సర్ 9 joules వర్క్ డన్. హ్యావ్ యూ అండర్స్టూడ్? డాట్ ప్రొడక్ట్ చాలా ఈజీ. ఐని ఐతో, జేని జేతో, కేని కేతో చేయడమే. దాట్స్ ఇట్. సో నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్. The next type of product, vector product. Vector product, or this is also called as cross product. This is also called as cross product. Vector product లేదా cross product అంటారు దీన్ని. Vector product లేదా cross product అంటాము. Okay. So what is vector product or cross product?
ఇందాక స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏం చెప్పాను, రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ గనక స్కేలార్ వస్తే, ఆన్సర్ గనక ఆన్సర్కి డైరెక్షన్ లేదు, స్కేలార్ వస్తే దానిని స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. అలాగే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ వెక్టారే వస్తే కనుక దానిని మనం వెక్టార్ ప్రొడక్ట్ అంటాము. సో ఇందులో ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ టూ వెక్టార్స్, వాటి మధ్యలో తీటా అనేది యాంగిల్ అయితే క్రాస్ ప్రొడక్ట్ని క్రాస్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. ఆన్సర్ ఏబి సైన్ తీటా ఇంటూ దీనికి ఖచ్చితంగా డైరెక్షన్ ఉంటుంది, ఎన్ క్యాప్, ఖచ్చితంగా డైరెక్షన్ ఉంటుంది. బికాస్ డాట్ ప్రొడక్ట్కి స్కేలార్ ప్రొడక్ట్కి మెయిన్ డిఫరెన్స్ ఇదేనమ్మా. నోట్ చేయండి. దీంట్లో నోట్ ఏంటంటే వెన్ టూ వెక్టార్స్ ఆర్ multiplied, when two vectors are multiplied, if the answer also is a vector, then it is vector product. రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ కూడా వెక్టారే అయితే కనుక దానిని మనము వెక్టార్ ప్రొడక్ట్ అంటాం. సో ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్కేలార్ ప్రొడక్ట్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్. స్కేలార్ ప్రొడక్ట్లో రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ స్కేలార్ అవుతుంది, దానికి డైరెక్షన్ ఉండదు. నీకు ఆన్సర్లో ఐజేకేలు మిగలవు. చూడండి, ఆన్సర్లో ఐజేకేలు ఏం లేవు. ఇది జౌల్స్, ఇది జే క్యాప్ కాదు, జౌల్. 9 నంబర్ మాత్రమే వచ్చింది. కానీ మీరు క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్లో ఐజేకేలు ఉంటాయి, డైరెక్షన్ ఉంటుంది అనమాట. అది మీరు చూస్తారు చూడండి. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా. ఎన్ క్యాప్ అనేది ఏబి సైన్ తీటా యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఎన్ క్యాప్ అనేది ఏబి సైన్ తీటా యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. A bar cross B bar is not equal to B bar cross A bar. మరి ఎలాగా అంటే A bar cross B bar is equal to minus of B bar cross A bar. డైరెక్షన్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ క్రాస్ ప్రోడక్ట్లో ఆన్సర్కి డైరెక్షన్ ఉంటుంది కదా, ఈ డైరెక్షన్ని ఎలా తెలుసుకోవాలి, దానికి కూడా ఒక రూల్ ఉంది. ఇది ఒక పాయింటా. ఇంకొక పాయింట్ చూడండి, the direction of resultant. ఇందులో ఇది కూడా వెక్టారే, దీనికి డైరెక్షన్ ఉంటుంది. దీని డైరెక్షన్ని ఎలా తెలుసుకుంటారు అంటే ఈజ్ గివెన్ బై, ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్ ఈజ్ గివెన్ బై. మీరు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ తీసుకోవచ్చు లేదా రైట్ హ్యాండ్ పామ్ రూల్ తీసుకోవచ్చు. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్, పామ్ రూల్ ఏదైనా తీసుకోవచ్చు. చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారు. థంబ్ రూల్, పామ్ రూల్ ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రెండు వెక్టార్స్ ఉన్నాయనుకుందాము, ఏ బార్ అండ్ బి బార్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ తీటా. ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం ఏని బితో చేస్తున్నారు కాబట్టి ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బి వైపు తిప్పండి. ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బి వైపు తిప్పినప్పుడు రిజల్ట్ అంటే ఏ డైరెక్షన్లో ఉంది, అవుట్ సైడ్ ద బోర్డ్. సో ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే రిజల్ట్ అంటే డైరెక్షన్ ఎటువైపు ఉందమ్మా, అవుట్ ఆఫ్ ప్లేన్. ఏని బీతో చేస్తున్నారు, అవుట్ ఆఫ్ ప్లేన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏ బార్ అలాగే ఉంది, బి బార్ అలాగే ఉంది, ఓకే, తీటా అలాగే ఉంది. బి బార్ క్రాస్ ఏ బార్ చేశాను అంటే ఇప్పుడు నా థంబ్ ఎలా తిప్పాలి, బి నుంచి ఏకి తిప్పాలి. సో బి నుంచి ఏకి తిప్పినప్పుడు థంబ్ ఎటువైపు ఉంది, ఇంటూ ద ప్లేన్. సో మాగ్నిట్యూడ్ వైజ్ రెండు సేమ్, కానీ ఒకటి అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉంటే ఇంకొకటి ఇంటూ ద ప్లేన్ ఉంది. ఆపోజిట్ డైరెక్షన్ని నెగిటివ్ సింబల్తో చెప్తాము. సో మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ బి బార్ క్రాస్ ఏ బార్. మాగ్నిట్యూడ్ సేమ్ కానీ డైరెక్షన్ ఆపోజిట్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. అండ్ వీటిలో డైరెక్షన్ తెలియాలి అంటే
రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడండి. చాలా మంది పామ్ రూల్ వాడతారు. పామ్ రూల్ ఏంటంటే ఈ ప్లేన్లో పెట్టి ఏ నుంచి బికి తిప్పితే ఇది మనకి డైరెక్షన్ ఇస్తుంది. బట్ పామ్ రూల్ అనేది కొంచెం కష్టం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇందాక చూసినట్లుగానే మనము ఒక్కొక్కటి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టార్స్, యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అన్ని వరుసగా. ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టార్స్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. నెక్స్ట్ ఇంకేం చూస్తాము? ఇన్ కేస్ ఆఫ్ పర్పెండిక్యులర్ వెక్టార్స్, వాటినే మనము ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటాం కదా. పర్పెండిక్యులర్ వెక్టార్స్నే మనము ఆర్థోగోనల్ వెక్టార్స్ అని కూడా అంటాము, రైట్? సో ప్యారలల్ వెక్టార్స్, యాంటీ ప్యారలల్ వెక్టార్స్, ఆర్థోగోనల్ వెక్టార్స్. సో వీటికి మనకి క్రాస్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది చూడండి. ప్యారలల్ వెక్టార్స్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు, కలర్ మారుద్దాం ఏంటి, కలర్ వాట్ కలర్, ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి. ప్యారలల్ వెక్టార్స్ అంటే తీటా వాల్యూ ఎంతమ్మా? 0. సైన్ 0 వాల్యూ ఎంత? 0. సో ప్యారలల్ వెక్టార్స్ కి క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. సో గుర్తొచ్చిందా? పర్పెండిక్యులర్ వెక్టార్స్ కి డాట్ ప్రొడక్ట్ 0, ప్యారలల్ వెక్టార్స్ కి క్రాస్ ప్రొడక్ట్ 0. బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటే తీటా 180 డిగ్రీస్. ఇది కూడా మనకి ఏ బార్ క్రాస్ బి బార్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఆర్థోగోనల్ వెక్టార్స్కి వచ్చేటప్పటికి ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి సైన్ 90 డిగ్రీస్ కదా. ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే 90 డిగ్రీస్. సో ఇది మ్యాక్సిమం ఉంటుంది. ఏ బార్ క్రాస్ బి బార్ మ్యాక్సిమం ఉంటుంది, దీనికి డైరెక్షన్ కూడా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, రివర్స్ అన్నమాట. డాట్ ప్రొడక్ట్లో ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది. క్రాస్ ప్రొడక్ట్లో ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది. క్లియర్? సెల్ఫ్ వెక్టార్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ వెక్టార్ ప్రోడక్ట్. సెల్ఫ్ వెక్టార్ అంటే ఏంటి? ఒక వెక్టార్ని దానికి అదే మనం వెక్టార్ ప్రొడక్ట్ చేస్తే దానినే సెల్ఫ్ వెక్టార్ అంటాం. సో ఏ బార్ క్రాస్ ఏ బార్ చేస్తే ఏ సైన్ 0 కదా. ఒక వెక్టార్ మళ్ళీ దానికే యాంగిల్ అంటే 0. సో ఆన్సర్ 0. అక్కడ ఏ స్క్వేర్ వచ్చింది డాట్ ప్రొడక్ట్లో, ఇక్కడ 0 వచ్చింది, రైట్? సో ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఎలా చెయ్యాలి అనేది చూద్దాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టార్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అంటే ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి, చాలా ఇంపార్టెంట్. ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే. ఇవి మూడు ఒకసారి చూస్తే ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే సెల్ఫ్ వెక్టార్సా కాదా? సెల్ఫ్ వెక్టార్స్ విషయంలో క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుంది? 0. సో ఈ మూడు 0 అయిపోయాయి. సో డాట్ ప్రొడక్ట్లో అయితే 1 అవుతుంది, క్రాస్ ప్రొడక్ట్లో 0 అవుతుంది, బికాస్ సైన్ 0 కాబట్టి. నెక్స్ట్ ఏం చూద్దాము అంటే ఐ క్రాస్ జే, జే క్రాస్ కే, కే క్రాస్ ఐ చూస్తే గనక ఐ క్రాస్ జే ఒకదానికొకటి పర్పెండిక్యులర్. సో మనకి ఐ జే మిగులుతాయి అన్నమాట. ఐ ఇంటూ జే ఇంటూ సైన్ 90 డిగ్రీస్. సో ఐ ఇంటూ జే ఇంటూ సైన్ 90 డిగ్రీస్, సైన్ 90 డిగ్రీస్ 1. కానీ దీనికి డైరెక్షన్ కూడా ఉండాలి. డైరెక్షన్ ఎలా తెలుస్తుంది? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో మీరు ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ కనుక డ్రా చేసుకుంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ పెన్ డైరెక్షన్లో ఉంటుంది ఇలాగా. ఇది ఐ, ఇది జే. ఐ డాట్ జే ఏ డైరెక్షన్లో వచ్చింది? కే డైరెక్షన్లో వచ్చింది. సో కే క్యాప్. జే డాట్ కే, ఇది జే, ఇది కే కదా. సో జే డాట్ కే, కేని ఇలా ఊహించుకోండి అమ్మా, పెన్ డైరెక్షన్లో కే. సో జే డాట్ కే, మీకు ఐజేకేలు అర్థమవుతున్నాయా లేదా?
ఇటువైపు ఐ ఉంటుంది, ఇటువైపు జే ఉంటుంది, ఇటువైపు కే ఉంటుంది. కానీ కే అనేది ఇలా కాదు, ఈ పెన్ డైరెక్షన్లో. సో జే డాట్ కే అంటే ఇలాగా, థంబ్ ఎటువైపు ఉంది, ఎక్స్ డైరెక్షన్లో. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఐ క్యాప్. నెక్స్ట్ కే డాట్ ఐ, కే డాట్ ఐ ఇది కే, కే డాట్ ఐ. సో కే డాట్ ఐ అంటే ఫింగర్స్ ఇలా తిప్పాలి. కే డాట్ ఐ ఇలా తిప్పినప్పుడు ఫింగర్స్ ఎటువైపు వెళ్ళాయి, జే క్యాప్. ఓకే, ఇది కే, ఇది ఐ, ఇది జే. నేను ఇది ఒకసారి ఎరేజ్ చేసి నీట్గా రాస్తాను. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందమ్మా, ఐ డాట్ జే. ఐ డాట్ జే చేస్తే ఎంత వచ్చింది, కే క్యాప్. ఇదే రివర్స్లో కూడా వస్తుంది మనకి. జే డాట్ జే క్రాస్ ఐ రాయండి, అలాగే కే క్రాస్ జే రాయండి, ఐ క్రాస్ కే రాయండి. ఏమవుతాయి, ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కదా. సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా ఇక్కడ నాకు, మైనస్ కే క్యాప్ మైనస్ ఐ క్యాప్ మైనస్ జే క్యాప్. ఏమైనా అర్థమవుతుందా? ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్. సో ఇది ఐ క్రాస్ జే, ఇది జే క్రాస్ ఐ. ఐ క్రాస్ జే అండ్ ఇదేంటమ్మా, జే క్రాస్ ఐ. నా ఐలు చాలా అందంగా ఉన్నట్లున్నాయి. ఇది జే క్రాస్ ఐ, ఇది జే క్రాస్ ఐ. సో ఐ క్రాస్ జే కే అయినప్పుడు జే క్రాస్ ఐ ఏమవుతుంది, మైనస్ కే. ఇవన్నీ చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను 2 టెక్నిక్స్ చెప్తాను. 2 టెక్నిక్స్ ఏంటంటే, టెక్నిక్ నెంబర్ 1, ఐ జే కే ఇలా రాయండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాజిటివ్, క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెగిటివ్. ఐ క్రాస్ జే కే, కే క్రాస్ ఐ జే, జే క్రాస్ కే ఐ. మీకు ఈ రెండింటి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే నెక్స్ట్ వస్తుంది. రివర్స్లో వెళ్తే మైనస్ వస్తుంది. ఇది ప్రొసీజర్ నెంబర్ 1. ప్రొసీజర్ నెంబర్ 2, వరుసగా ఐజేకే 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 రాసుకోండి. ఐ క్రాస్ జే కే, ఈ డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్, ఈ డైరెక్షన్లో వస్తే నెగటివ్. ఐ క్రాస్ జే కే, జే క్రాస్ కే ఐ, కే క్రాస్ ఐ జే. రివర్స్లో రండి, ఐ క్రాస్ కే మైనస్ జే, కే క్రాస్ జే మైనస్ ఐ. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ 2 టెక్నిక్స్ని వాడచ్చు, లేదు నేను అలా గుర్తుపెట్టుకుంటాను, మీ ఇష్టం, ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. బట్ బేసికల్గా ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే ఏమైపోతాయమ్మా, 0. అయితే దీంట్లో క్రాస్ ప్రొడక్ట్లో ప్రొడక్ట్ చెయ్యాలి అంటే మాత్రం ఒక డెట్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ సాల్వ్. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 3i క్యాప్ మైనస్ 2j క్యాప్ ప్లస్ 2k క్యాప్, అలాగే బి బార్ ఈజ్ ఈక్వల్ టు 4i క్యాప్ ప్లస్ 2j క్యాప్ మైనస్ 4k క్యాప్. ఏవో ఇలా 2 ఇచ్చారు. ఫైండ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చెయ్యాలి. ఏ బార్ క్రాస్ బి బార్ చెయ్యాలి. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ చెయ్యాలి అంటే ఐని ఈ 3తో మల్టిప్లై చేయాలి, జేని ఈ 3తో చెయ్యాలి. ఇదంతా చాలా కష్టమైన పని. సో ఈజీ మెథడ్ ఏంటి అంటే, ఏ బార్ క్రాస్ బి బార్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. మీరు మ్యాథ్స్లో డెట్ కట్టడం అంటారు కదా, అదనమాట. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారు, ఐ జే కే రాసుకోండి. ఫస్ట్ ఐ జే కే రాసుకోండి అమ్మ. మీరు జాగ్రత్తగా చూడాలి. ఏని బీతో మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ ఏనే రాయాలి. ఏ యొక్క మల్టిపుల్ ఎంత, ఐకి 3 మైనస్ 2 తర్వాత మాత్రమే బీది రాయాలి. 4 ప్లస్ 2 ప్లస్ రాయక్కర్లేదు అనుకోండి, -4. ఇప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడమే, దట్స్ ఇట్. ఇంక ఇక్కడ నుంచి మ్యాథ్స్ వాళ్ళకి చాలా చాలా ఈజీ అయిపోతుందమ్మా. బికాస్ డెట్ కట్టడం, డిటర్మినెంట్ కట్టడం అనేది మీకు చాలా ఈజీ. స్టార్ట్ చేయండి. ఐ ఇంటూ ఇది వదిలేస్తాం కదా, ఇది మల్టిప్లైడ్ మైనస్ ఇది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 2s are 8 మైనస్ 2 2s are 4. తర్వాత ఏం చేయాలి, మైనస్ జే పెట్టాలి. డిటర్మినెంట్ పెట్టడం వచ్చా రాదా, డిటర్మినెంట్ కట్టడం ఇది మర్చిపోండి. 3 4s are -12 మైనస్ 4 2s are 8 ప్లస్ కే క్యాప్ ఇంటూ ఇది మర్చిపోండి. 3 2s are 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s are 8. దట్స్ ఇట్. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అంతే అమ్మా. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది,
4i cap -12 -8 ఎంత -20 minus into minus plus 20j cap plus 6 plus 8 ఎంత 14k cap. ఇది మనకి a bar cross b bar. ఒకవేళ a bar cross b bar కాకుండా find the angle between a bar and b bar అని అడిగారు అనుకోండి. find angle between a bar and b bar. ఇది ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఎలా చేయాలి? చాలా సింపుల్. వి నో దట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సైన్ తీటా. ఇక్కడి నుంచి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ బై ఏబి. దట్స్ ఇట్. ఏ బార్ క్రాస్ బి బార్ మీరు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు. బట్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ బికాజ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఐజేకేల్లో ఉంటాయి, దాన్ని అలా వదిలేసేయడమే. ఈజీ మెథడ్ ఏంటి అంటే వి నో దట్ ఇంకొక మెథడ్ అనదర్ మెథడ్ వి నో దట్ ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా. ఇది ఇంకా ఈజీ చూడండి. సో కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి. ఏ అంటే ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఏ. సో ఏని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఏ డాట్ బి చేయడం మీకు వచ్చు, ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తారు. ఏ అంటే ఏంటి? అండర్ స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. అలాగే బి అంటే ఏంటి? మాడ్యులస్ అంటే ఏంటి? 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ -4 స్క్వేర్. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏ బార్ డాట్ బి బార్ చేస్తారు. ఫైనల్ ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు చెప్పండి, క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ ఈజీగా ఉన్నాయా లేదా? రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాటి డాట్ ప్రొడక్ట్ 0 అవ్వాలి. రెండు వెక్టార్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాటి క్రాస్ ప్రొడక్ట్ 0 అవ్వాలి. మైండ్లో పెట్టుకోండి లేదా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ చిన్న చిన్న అప్లికేషన్స్ చెప్తాను. ఇన్ కేస్ ఆఫ్ అ parallelogram, ఇఫ్ P bar and Q bar are two adjacent sides of a parallelogram, adjacent sides of a parallelogram, ఒక parallelogram కి రెండు సైడ్స్ అయితే గనక డ్రా చేయండి. ఇది మన పారలెలోగ్రామ్, ఇది P బార్, ఇది Q బార్. వీటి మధ్యలో యాంగిల్ తీటా అయితే గనక ఓకే, వీటి మధ్యలో యాంగిల్ తీటా అయినప్పుడు ఏరియా ఆఫ్ parallelogram is nothing but modulus of P bar cross Q bar. ఈ రెండిటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే గనక మాడ్యులస్ మనం వంకర గీసాము, మాడ్యులస్ అవుతుందమ్మా. ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ P బార్ క్రాస్ Q బార్. సో వాటి క్రాస్ ప్రొడక్ట్ చేసి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ వస్తుంది. క్లియర్? ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్. అలాగే ట్రయాంగిల్ కూడా తీసుకుంటే ఇది ఏ బార్ అనుకోండి, ఇది బి బార్ అనుకోండి. ఓకే, ట్రయాంగిల్ కి ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏంటి? ఏ. మరి హైట్ ఎలా వస్తుంది అంటే మనము దీన్ని 2 కాంపోనెంట్స్గా కానీ రిజాల్వ్ చేస్తే, బీని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయండి. ఇది తీటా కదా, సో ఇదేమైంది? బి కాస్ తీటా. ఇటువైపు ఏమొచ్చింది? బి సైన్ తీటా. సో ఇది బి సైన్ తీటా అయినప్పుడు ఇది కూడా బి సైన్ తీటాయే కదా. సో హైట్ ప్లేస్లో బి సైన్ తీటా రాస్తాము. ఇలాంటి చిన్న చిన్నవి మీరు కొంచెం ఆలోచించడం ప్రయత్నం చేయాలి. ఓకే, సో దాట్స్ ఇట్. డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. బట్ ఎప్పటికప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటి అప్లికేషన్స్ ఎలాగూ చేస్తాం. రకరకాల చాప్టర్స్లో డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ వాడుతూనే ఉంటాం కాబట్టి ఫార్ములే వరకు కొంచెం ఈ క్లాస్ విని మైండ్లో పెట్టుకోండి చాలు. మిగతాదంతా కూడా మనము అప్లై చేస్తాం. ఇది
టెలిగ్రామ్ ఛానల్లో లింక్ పీడిఎఫ్ పెడతాను కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఆల్.